ఏం సమస్య గురించి వచ్చారు? ఒక బోరు కావాలని వచ్చిన సార్, నీళ్ళు మంచినీటి సమస్య. ఏ ఊరు మీది? యాడారం విలేజ్. యాడారం విలేజ్. యారారం. యాడారం యాడారం. షామర్పేట మండలము. షామర్పేట మండలం, అమర్పేట మండలం. మేడ్చల్ జిల్లానే. మేడ్చల్ జిల్లా సార్. ఓకే. అయితే ఏమైంది? గతంలో మేము సర్పంచ్ తనం చేసినాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, మౌలిక సదుపాయాలు అన్నీ చేసినాం. అయితే మంచినీటి కొరత చాలా ఉన్నది. దాని గురించి 10 సార్లు ఫిర్యాదు చేసిన బోరు నిధులు మంజూరు కొరకు నిధులు లేవు అంటున్నారు. నిధుల గురించి మంజూరు గురించి ఇచ్చిన. ఇప్పుడు సర్పంచ్ ప్రజెంట్ అలే మాజీ సర్పంచ్, మా కాక చేసినాము. ఎన్నో కార్యక్రమాలు చేసినాం కానీ 1 లక్ష రూపాయలు 10 సార్లు తిరిగినా అని 1 లక్ష మంచినీటి గురించి ఇస్తలేరు. శ్మశాన వాటికల గురించి, ముఖ్యంగా శ్మశాన వాటికల గురించి గతంలో కూడా ఇచ్చినాము. రోడ్లు బాగలేవు, చచ్చిపోతే మనం వర్షములా ఎత్తుకపోయి కాల్చేసినాం. గవర్నమెంట్ దీని గురించి నిధులు మంజూరు చేస్తే ఇన్స్ట్రుమెంట్ వేసారు శ్మశాన వాటికల గురించి. దాంట్లో మౌలిక సదుపాయాలు, విద్యుత్, కరెంటు, వాటర్ ప్రాబ్లం ఉంది. దాని గురించి చర్య తీసుకొని కలెక్టర్గా స్పందించి దానికి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి ప్రవారి కూడా మా బ్యాగర్ హక్కుల పోరాట సమితి సార్ నాది. దాని గురించి చేస్తే మేలు జరుగుతుంది, నలుగురికి ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఊర్లో ఎంతమంది ఉంటారు జనాభా 1500 జనాభా ఉంది సార్. 1500 జనాభా ఉంది. మొన్న రోడ్డు సరిగా లేక చచ్చిపోతే అందులకు ఆటో కానీ అది కానీ దిగబడుతున్నది. అవి 30 లక్షల అంచనా. దాని ప్రకారంగా మేము గెస్ట్ వేసినాం, ఇన్స్ట్రుమెంట్ వేసారు. ఆర్డబ్ల్యూసీ మినిస్టర్ నుంచి కూడా దానికి ప్రపోజల్ తెచ్చిన. ఇంతవరకు నిధులు లేవు. నిధులు లేక మొన్న వర్షంలో చాలా బాధ పడుతున్నాం మేము. దానికి సరి అయిన నిధులు ప్రభుత్వం ద్వారా అందిస్తారని కోరుకుంటూ. సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు నిధుల కోసం. ఇదా సార్ 35/2025 నుంచి మినిస్టర్ నుంచి లేఖ తెచ్చిన నేను. 35/2 మే నుంచి తిరిగిన. మేడం ఇస్తారు ఆర్డబ్ల్యూఎస్ నుంచి అని చెప్పింది. ఆర్డబ్ల్యూ నుంచి ఇస్తే ఆయన ఇంతవరకు ఒకసారి కూడా మా యాడారం రాలే. మున్సిపల్ అయింది, మున్సిపల్ నుంచి కమిషనర్ కూడా ఇంతవరకు తొంగి చూడలే. ఇప్పుడు మీ ప్రజెంట్ సర్పంచ్ మీ చుట్టాలు అవుతారు ఏమవుతారు? మా సర్పంచ్ రెడ్డిస్ ఉండే మాజీ సర్పంచ్ వాళ్ళు. నేను మాజీ వార్డు మెంబర్గా పనిచేసిన, 2 సార్లు ఎన్నికలు అయినాయి, గెలిచినప్పుడు. ఇటువంటి సమస్య పెట్టుకొని ప్రభుత్వం స్థానిక సంస్థలలో ముందుకు పోవాలంటే ఇటువంటి పనులు నిధులు విడుదల చేయాలి. మెయిన్ ప్రాథమిక నిధులు విడుదల చేస్తే పబ్లిక్ సాల్వ్ అవుతుంది. నా ఒక్క సమస్య కాదు ఇది. శ్మశాన వాటికంటే ఊరు సంబంధించినవి ఇది. ఎన్నో రోజులు తిరుగుతున్నా. గవర్నమెంట్ స్పందించి జిల్లా కలెక్టర్ గారి నిధుల నుంచి అయినా సరే, మన జిల్లా కలెక్టర్ నిధుల నుంచి అయినా సరే స్పందించి శ్మశాన వాటికకు నిధులు మంజూరు చేయాలని నేను జిల్లా కలెక్టర్కి 2 చేతులెత్తి దండం పెడుతున్నా. అది ఇప్పుడు ఎప్పటి వరకు ఎన్నిసార్లు మీ సర్పంచ్ కానీ సర్పంచ్ గురించి మీ ఎవరైతే ఎంపీడీఓ కానీ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకోపోలేదు ఫస్ట్ సమస్య? ఈ సమస్య 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి సార్ శ్మశాన వాటికల పనిచేస్తాం సార్. మేము గరీబులం సార్. వాళ్ళు ఇచ్చే పైసలు కూడా మాకు సరిపోతలేవు సార్. కాలబెట్టడానికి అవి చేస్తుంది సార్. మంచినీటి సమస్య ఉంది, ప్రవారికి కూడా సమస్య ఉంది. ఈ ఆటో దిగబడుతుంది సార్, ఇంట్లో ఓనికి చాలా కష్టమవుతుంది సార్ అని నేను ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన. కానీ దానికి స్పందించిన మానవుడు లేడు ఇంతవరకు. అది వస్తాడు, ఎమ్మెల్యే వస్తారు, అందరు వస్తారు. మల్లారెడ్డి సార్, ఆయన దృష్టి తీసుకుపోయినా, నేను ప్రత్యేకంగా తీసుకుపోయినా. మా నిధులు ఆయన ఇస్తామన్నాడు, అటే పోయింది ఆయన. మరి ఇప్పుడు ఈ సమస్య ఎన్ని సంవత్సరాలు అవుతుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా ఉన్నదా? బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే ఉన్నది. మరి కేసీఆర్ శ్మశాన వాటికలు కట్టించేది మంచి అన్ని ఊర్లకి. ఒక షెడ్ వేసిరు సార్ కాల్చడానికి. ఒక షెడ్ ఊరికి రాలేదు కావచ్చు. వచ్చింది, ఇప్పుడు మా ఊరికి వచ్చింది సార్. వచ్చింది కానీ ఒక కాలుస్తాం చూసినావా, అవి 2 వేసిర్రు అంతే. ఇక అన్నీ అవినీతి జరిగింది. మా సర్పంచ్ కాదు, వేరే సర్పంచ్ ఆమె బీఆర్ఎస్. అవినీతి జరిగింది. నేను ఎన్నోసార్లు ప్రవారి కూడా పెట్టాలి, మంచినీటి సమస్య చేయాలి, పేద ప్రజలకు స్నానాలకు ఇబ్బంది అవుతుంది, మహిళలు ముఖ్యంగా ఉంటారు, వాళ్ళకు సిగ్గుచేటు పనిచేయడానికి మేము కూడా అని చెప్పినాం. కానీ ఇంతవరకు ఆ స్పందన లేదు. అందుకే కలెక్టర్ గారి నిధుల నుంచి అయినా సరే మీరు ఇండివిజువల్గా పోరాడుతున్నారు. ఇండివిజువల్గా పోరాడతాం. ప్రెసిడెంట్ నేను బ్యాగర్ హక్కుల పోరాట సమితి, నేను ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్. కాబట్టి
ఇప్పుడు ఎవరికైనా సార్ మానవ జన్మ ఎత్తినోనికి ఎవరైనా స్నానం చేయాలంటే మహిళలు ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రవారి కూడా శ్మశాన వాటిక స్పందించి జిల్లా కలెక్టర్ నిధుల నుంచి అయినా సరే ప్రభుత్వం దానికి ఒప్పుకోదా? మేము ఇచ్చిన ఎస్టిమేట్ ఇచ్చిన ఆర్డబ్ల్యూసీకి ఇంతవరకు స్పందన లేదు. స్పందన లేకపోతే నేను తిరుగుతూ ఉన్నా. అదొకటి నా ఒక్కరి గురించి ఇది రావడం 10 సార్లు వచ్చిన సార్, ఇది 10వసారి. 10వసారి మా గ్రామస్తుల గురించి నేను జిల్లా కలెక్టర్ మీ పోరాట సంఘం నుంచి వచ్చారు, గ్రామ తరపున వచ్చారు, అందరి తరపున వచ్చారు, మాజీ వార్డు నెంబర్ కూడా పనిచేసిన నేను. కాబట్టి విద్యుత్ కావాలి, ప్రవారీ కూడా కావాలి. ఇన్స్ట్రుమెంట్ ఎండిఓ మంచి మేడం ఉండే, ఆమె కూడా ఇన్స్ట్రుమెంట్ వేసి పంపించింది. ఏ నిధుల నుంచి అన్నా ఇవ్వమంటున్నా నేను. ఒకటే కోరుకునేది అర్జెంట్ కావాలి. ప్రవారీ కూడా లేదు, స్థానాలు చెప్పండి. ముఖ్యంగా మహిళలకు సిగ్గుచేటు పొరుగురు నుంచి వస్తే అయ్యే స్థానాలు ఎట్లా చేస్తారు సార్? ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ గారు స్పందించి యాడార గ్రామానికి తప్పనిసరి ఈ బ్యాగర్ హక్కుల పోరాట సమితి తరఫున తెలియజేస్తున్నా. వెంటనే నిధులు మంజూరు చేయాలి. వెంటనే స్పందించి నిధులు అకస్మాత్తుగా తనిఖీ చేసి, ఎందుకంటే అనుభవం ఉంది మాకు. మేము చెప్తున్నాం, మా రోడ్డు కూడా లేవు. అంటే ఒక చచ్చిపోయినానికి చేస్తేందుకు రోడ్డు దిగబడుతుంది. కాబట్టి జిల్లా కలెక్టర్కి ముఖ్యంగా చేతులెత్తి దండం పెడుతున్నాను.